వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం కూడా చాలా తక్కువ పడుతుందండి. దీన్ని పిల్లలు చక్కగా ఇష్టపడతారనమాట. ఈ పచ్చడిని తినడానికి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంలేండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే రెసిపీ అండి ఇది. మరి ఈ రొయ్యల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా రొయ్యల పచ్చడిని తయారు చేయడం కోసం ఒక 1/2 కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకోవాలండి. వీటిని మీడియం సైజు ఉన్నటువంటి రొయ్యల్ని మనం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటేనే మీడియం సైజు రొయ్యల్ని తీసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రొయ్యలను శుభ్రంగా కడుక్కోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలన్నమాట. శుభ్రంగా వీటిని కలిపేసుకుని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేయటం మూలంగా ఏమవుతుందంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చట్లోకి మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం ఫైన్ పౌడర్ లాగా మెత్తగా చేసుకోవాలండి ఈ పౌడర్ని. ఇప్పుడు దీన్ని కూడా ప్రక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో 150 ml ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యలు, ఆ పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. పచ్చి రొయ్యల్ని వేసుకుని మనం వీటిని వేగనివ్వాలండి. మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ రొయ్యల్ని వేగనివ్వాలన్నమాట. ఈ రొయ్యలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనకి రొయ్యలు ఇలా వేగితేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏదో వేయించేసేయమన్నాం కదా అని చెప్పేసి మరీ డీప్ ఫ్రై చేసేయకూడదు. ఎందుకంటే అలా చేసినట్లయితే కనుక మనం అన్నంలో తినేటప్పుడు ముక్క గట్టిగా అయిపోతుందన్నమాట. అందుకని మనం ఇలా రొయ్యల్ని వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత రొయ్యల్ని తీసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనం ఆయిల్లో వేసుకుని బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాం కాబట్టి దానికి రెట్టింపు అంటే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి చివరిగా మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా మసాలా పౌడర్, దాన్ని వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచినట్లయితే కనుక పచ్చడి చేదొచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతే ఇందులో 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని నిమ్మరసం తీసి అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి. అంతేనండి. ఒకవేళ ఉప్పు చూసి మీకు చాలలేదు అంటే కనుక ఇంకొంచెం ఉప్పును యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అయినట్లే. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.